వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం షెర్లాక్ సిరీస్ యొక్క సీజన్ 3లోని సెకండ్ ఎపిసోడ్ అంటే కేస్ 8 చూడబోతున్నాం. ఈ కేసు సరదాగా స్టార్ట్ అయ్యి సీరియస్ గా ఎండ్ అవుతుంది. సబ్వే స్టేషన్ లో ట్రైన్ లోని బాంబ్ ని డిఫ్యూజ్ చేసి ఇప్పటికి 2 నెలలు అవుతోంది. షెర్లాక్ తన ఇంట్లో టైం పాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాట్సన్ తనతో, మేరీ మరియు నా పెళ్లిలో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి మా గురించి స్పీచ్ ఇస్తావు ఓకేనా అని అనగా షెర్లాక్ షాక్ అయ్యి, నేను స్పీచా ఎప్పటికీ ఇవ్వలేను అని అంటాడు. అక్కడ గ్రెగ్ ఎన్నో రోజుల నుండి పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగలని పట్టుకుంటాడు. అప్పుడే సడన్ గా తనకి, త్వరగా వచ్చి నన్ను కాపాడండి ప్లీజ్, నేను బేకరీ స్ట్రీట్ లో ఉన్నాను అని ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి గ్రెగ్, ఓరి దేవుడా, ఇప్పుడు షెర్లాక్ ఏ సమస్యలో చిక్కుకున్నాడో తెలియదే అని అనుకుని వెంటనే పోలీస్ ఫోర్స్ ని బేకరీ స్ట్రీట్ కి వెళ్ళమని చెప్తాడు. దాంతో హెలికాప్టర్ లో పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడికి వెళ్తారు. అక్కడ కూర్చొని షెర్లాక్ చూసి గ్రెగ్, నువ్వు పంపిన అర్జెంట్ మెసేజ్ చూసి నేను చాలా భయపడ్డాను, సమస్య ఏంటో చెప్పు అని అడుగుతాడు. అందుకు షెర్లాక్, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది గ్రెగ్, వాట్సన్ మరియు మేరీకి పెళ్ళవ్వబోతోంది అని అంటాడు. అది విని గ్రెగ్, ఇది కూడా ఒక సమస్యనా అని అడగగా అందుకు షెర్లాక్, లేదు గ్రెగ్, వాస్తవానికి వాట్సన్ నన్ను తన బెస్ట్ ఫ్రెండ్ గా ఎంచుకున్నాడు అండ్ నేను పెళ్లిలో స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అంటే నాకు స్పీచ్ ఇవ్వడం రాదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అంటాడు. ఇక అది విని గ్రెగ్, షెర్లాక్, నేను నీకేమైనా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నువ్వు పెట్టిన అర్జెంట్ మెసేజ్ చూసి నేను హెలికాప్టర్ లో పోలీస్ ఫోర్స్ అంతటిని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నీ సమస్య ఇదా? ఇప్పుడు ఆ దొంగలని ఎవరు పట్టుకుంటారు? నువ్వు పట్టుకుంటావా? డిపార్ట్మెంట్ లో నాకు ఉన్న రెస్పెక్ట్ పోతుంది, అది వేరే విషయం అని అంటాడు. తర్వాత వాట్సన్ మరియు మేరీ పెళ్లి రోజు రావడంతో అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటారు. లోపల ఒక ఫోటోగ్రాఫర్ చుట్టూ తిరుగుతూ ఫోటోస్ తీస్తూ ఉంటాడు. అండ్ ఈ పెళ్లికి జేమ్స్ కూడా వస్తాడు. మిలిటరీలో తను వాట్సన్ కి కమాండర్ గా ఉండేవాడు. జేమ్స్ ని చూడగానే వాట్సన్ స్టిఫ్ అయ్యి అతనికి సల్యూట్ చేసేస్తాడు. అప్పుడు షెర్లాక్ మేరీతో, ఈ కమాండర్ జేమ్స్ గురించి వాట్సన్ నాతో ఎప్పుడు చెప్పనే లేదు అని అనగా అందుకు మేరీ, నాకు చాలా విషయాలు తెలుసు షెర్లాక్, వాట్సన్ జేమ్స్ ని చాలా గౌరవిస్తాడు, కానీ షెర్లాక్ నాకు కొంచెం సేపటి నుండి నీరసంగా ఎందుకుందో తెలియట్లేదు అని చెప్పి వైన్ తాగుతుంది. కానీ తనకి వైన్ చాలా చేదుగా అనిపిస్తుంది. ఇక పెళ్లైపోవడంతో బెస్ట్ ఫ్రెండ్ స్పీచ్ యొక్క టైం వస్తుంది. దాంతో షెర్లాక్ మాట్లాడడం మొదలుపెట్టి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ స్పీచ్ ని మొదలు పెట్టే ముందు పెళ్లికి వచ్చిన కొన్ని టెలిగ్రామ్స్ ని నేను చదవాలనుకుంటున్నాను అని అంటాడు. టెలిగ్రామ్స్ అన్ని చదివిన తర్వాత స్పీచ్ ఇవ్వాల్సిన సమయం వస్తుంది. స్పీచ్ అనే పదం వినగానే షెర్లాక్ నర్వస్ అయిపోయి తడబడుతూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ లేడీస్, విషయం ఏంటంటే వాట్సన్ అండ్ మేరీ హంతకుడు మరియు కత్తిలాగా ఎల్లప్పుడూ కలిసే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎలా అయితే ఒక శవం సమాధిలో సురక్షితంగా ఉంటుందో అలానే మీరు కూడా మీ ఇంట్లో సురక్షితంగా ఉండాలి. మీ ఇద్దరి జీవితం ఎల్లప్పుడూ హత్యలాగా బెటర్ గా ఉండాలి అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అంటాడు. దాంతో పెళ్లి స్పీచ్ కాస్త హారర్ సినిమా అయిపోతుంది. ఇక షెర్లాక్ స్పీచ్ విని అక్కడ ఉన్న వాళ్ళకి మర్డర్ ఫీలింగ్ వస్తుంది. కానీ పాపం షెర్లాక్ తప్పేమీ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు క్రైమ్ కేసెస్ ని సాల్వ్ చేసి తన మైండ్ లో హత్య, హంతకుడు, చావు ఇవి తప్ప ఇంకేమీ రావడం లేదు. నార్మల్ గా మాట్లాడడం అయితే తను మర్చిపోయాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ మొహం చూసి షెర్లాక్ మాట్లాడడం తక్కువ చేసి చాలా కష్టంగా నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తను వాళ్ళతో, ఫ్రెండ్స్, నా గురించి మీకు తెలుసు, నేను ఒక సైకోపాత్ని అండ్ నా స్పీచ్ మీకు స్ట్రేంజ్ గా అనిపించొచ్చు, కానీ నేను ఏం చేయాలి చెప్పండి? నాకు ఇలానే మాట్లాడడం వస్తుంది. క్రైమ్ అండ్ కేసెస్ గురించి అయితే నేను స్పీచ్ ఇవ్వగలను, ఈ విధంగా పెళ్లిలో స్పీచ్ ఇవ్వడం అనేది నాకు చాలా కొత్త, అందుకే నేను కాస్త సంకోచిస్తున్నాను. వాట్సన్ ఒక రోజు నా దగ్గరకు వచ్చి నన్ను తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకెవరైనా అయ్యి ఉంటే నేను ఒప్పుకునేవాడిని కాదు, కానీ నా ఫ్రెండ్ వాట్సన్ కి నో చెప్పలేను. వాట్సన్ కోసం నేను ఏదైనా చేయగలను, ఎందుకంటే నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు అండ్ నేను ఎప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టపడతాను. కానీ నాలాంటి ఒంటరి వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనే నా డియర్ వాట్సన్. తనే నాకున్న ఏకైక మంచి స్నేహితుడు అని తను కూడా నన్ను గుర్తుపెట్టుకుంటాడు అని ఆశిస్తున్నాను అని అంటాడు. ఇది అంతా విని అక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. దాంతో షెర్లాక్, అరే మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఇంకా మొదట్లోనే ఉన్నాను. ముందు మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. మేమిద్దరం కలిసి చాలా కేసెస్ ని సాల్వ్ చేసాం. ఒకసారి అయితే మా దగ్గరికి అసలు రూపమే లేని క్లయింట్ వచ్చాడు. కేవలం అతని డ్రెస్ మాత్రమే మా దగ్గరికి వచ్చింది, కానీ ఆ కేసుని కూడా మేము సాల్వ్ చేసేసాం. ఒక కేసులో అయితే మా ఇంటికి ఒక ఏనుగు కూడా వచ్చింది. నేను వాట్సన్ కలిసి సాల్వ్ చేయలేని కేసు అంటూ ఏదీ లేదు. మేమిద్దరం 5గురితో సమానం, కానీ మేమిద్దరం కలిసి కూడా సాల్వ్ చేయలేకపోయిన కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఒక కేసే ది బ్లడీ గార్డ్స్మన్. స్టీఫెన్ అనే ఒక ప్రైవేట్ గార్డ్ మరో గార్డ్ తో కలిసి గేట్ దగ్గర నిల్చొని ఉండేవాడు. చాలా మంది అతనితో ఫొటోస్ కూడా దిగేవారు, కానీ ఒక వ్యక్తి రోజు వచ్చి అతని ఫోటో తీసేవాడు. దాంతో స్టీఫెన్ కి ఆ వ్యక్తి తనని గమనిస్తున్నాడని అనుమానం వస్తుంది. అందుకని తను మమ్మల్ని సహాయం అడగడంతో మేము కూడా ఆ స్పాట్ కి వెళ్ళాం. కానీ ఆ సమయంలో స్టీఫెన్ ఇండోర్ డ్యూటీలో ఉన్నాడు. సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఆ సెక్యూరిటీ మాతో, స్టీఫెన్ డ్యూటీ అయ్యాక బయటికి వస్తాడు, అప్పుడు మీరు తనని కలవండి అని చెప్పాడు. కానీ సెక్యూరిటీ అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే స్టీఫెన్ డ్యూటీ అయిపోవడానికి ఇంకా గంట సమయం ఉంది. తర్వాత నేను గార్డ్ యొక్క పెద్ద క్యాప్ ని పెట్టుకుని మరో గార్డ్ తో లోపలికి వెళ్ళాను. అప్పుడు వాట్సన్ అక్కడ జనరల్ తో, మీ గార్డ్ కి తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది, అతను మమ్మల్ని సహాయం కోరాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు. మరోవైపు స్టీఫెన్ తన యూనిఫామ్ ని విప్పి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ ప్లేస్ లోనే అతనికి చాలా రక్తం పోతుంది అండ్ తను దాదాపు చనిపోయాడు. వాట్సన్ అక్కడికి వచ్చి తనని చూడగా అతని వెనుక భాగంలో ఒక గాయం అయ్యి దాని ద్వారా చాలా రక్తం పోతూ ఉంది. కానీ తనని చెక్ చేసినప్పుడు అతను ఇంకా చావలేదని తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, స్టీఫెన్ ని ఈ విధంగా అటాక్ చేసింది ఎవరు? ఆ క్లోజ్ చేసి ఉన్న దారి నుండి ఎవరైనా లోపలికి రావడానికి ఛాన్సే లేదు. నాకు కూడా ఆ కేసులో క్లూ ఏమీ దొరకలేదు. ఆ కేసుని మేము ఈ రోజు వరకు సాల్వ్ చేయలేకపోయాం. రెండో కేసు ద మే ఫ్లై మ్యాన్. ఇది ఈ మధ్యనే
మాత్రమే జరిగింది. ఈ కేసు అనేది వాట్సన్ యొక్క పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ అందరి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది. ఒక ఎక్స్పెరిమెంట్ కోసం నేను ఇక్కడ ఉన్న అన్ని బార్స్ కి వెళ్లి కొంచెం కొంచెం బీర్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సడన్ గా వాట్సన్ కి ఏమైందో తెలీదు. తను మా డ్రింక్ లో వేరే ఏవో డ్రింక్ ని కలిపాడు. దాంతో మేము బాగా మత్తులో ఉన్నాం. ఇంక మేము మత్తులోనే ఇంటికి తిరిగి వచ్చాక ఒక లేడీ కేసుతో వచ్చింది. మీ అందరికీ తెలుసు నాకు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని. నా దగ్గరికి ఎవరు కేసు తీసుకొచ్చినా వాళ్ళకి నో చెప్పను. ఆ లేడీ నాతో తను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని చెప్పింది. కానీ ఆ వ్యక్తి సడన్ గా కాల్ మరియు మెసేజ్ చేయడం ఆపేశాడు. దాంతో ఈ లేడీ తన ఇంటికి వెళ్లి ఇంటరోగేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అని తెలుస్తుంది. అంటే తను ఒక దయ్యాన్ని డేట్ చేస్తుంది. అది తెలిసి ఆ లేడీ చాలా భయపడింది. నాకు ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ మొత్తలో ఉండి ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి? తర్వాత మేమిద్దరం ఆ లేడీ మాటలను వింటూ ఉన్నాం. అప్పుడు ఆ లేడీ తన రీసెర్చ్ ప్రకారం చాలా మంది ఆడవాళ్లు ఇలా దయ్యంతో డేట్ చేశారని తెలిసింది అని చెప్పింది. అండ్ దానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఆ లేడీ మాకు ఆ ఆడవాళ్ళ లిస్టు కూడా చూపించింది. అప్పటికి మాకు నిద్ర వస్తూ ఉంది. కానీ ఎలాగాలా ఓపిక చేసుకుని ఆ లేడీతో కలిసి తను డేటింగ్ చేసిన వ్యక్తి యొక్క ఇంటికి చేరుకున్నాం. నా మైండ్ ఎప్పుడు కూడా వస్తువులని చాలా జాగ్రత్తగా చూస్తుంది. కానీ ఆ రోజు మత్తులో ఉండటం వల్ల నాకు చైన్స్ మరియు కార్పెట్స్ లాంటి నార్మల్ వస్తువులు మాత్రమే కనిపించాయి. అవి కూడా చాలా అన్క్లియర్ గా కనిపించాయి. ఇక మత్తులో ఉండటం వల్ల నేను ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయాను. చూసారా, నాలాంటి షార్ప్ బ్రెయిన్ కూడా మత్తులో ఉన్నప్పుడు డీలా పడిపోతుంది. ఇక నార్మల్ మైండ్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో ఆలోచించండి. అందుకే మీరు మందుకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ ని అలా ఉంచండి. ఈ విషయం గురించి మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? మేము మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక షెర్లాక్ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఆ కేసులో కార్పెట్ పైన క్లూ వెతుకుతూ నేను పడుకుండిపోయాను. కాసేపటికి ఆ హౌస్ ఓనర్ అక్కడికి వచ్చినప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పాను. కానీ అతను పోలీసులకి ఫోన్ చేశాడు. అండ్ ఆ లేడీ ఆ హౌస్ ఓనర్ తో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేపిస్తూ మీకు ఈ ఇద్దరు ఎవరో తెలీదు, తనే ద గ్రేట్ డిటెక్టివ్ షెర్లాక్ అండ్ ఇతను తన పిఏ జాన్ హామిష్ వాట్సన్ అని చెప్పింది. తన ఇంట్రో కన్నా బాగా కార్పెట్ మీద వాంతి చేసుకుని నేనే బాగా ఇంట్రో ఇచ్చాను. దాంతో ఆ హౌస్ ఓనర్ పోలీసులకి కాల్ చేసి మమ్మల్ని ఇద్దరిని జైలుకి పంపించాడు. కానీ మా బెస్ట్ ఫ్రెండ్ గ్రెగ్ మమ్మల్ని జైలు నుండి విడిపించాడు. మందు తాగడం వల్ల మంచి కేసు చేయి జారిపోయిందని టెన్షన్ పడ్డాను. కానీ నా వైపు నుండి పూర్తిగా ప్రయత్నించి దయ్యంతో డేటింగ్ చేసిన అమ్మాయిల లిస్టులో ఉన్న ప్రతి అమ్మాయికి మెసేజ్ చేశాను. నేను చాలా ల్యాప్టాప్స్ లో లాగిన్ అయ్యి ప్రతి ఒక్క అమ్మాయితో కమ్యూనికేట్ చేశాను. ఏ ల్యాప్టాప్ లో మెసేజ్ వస్తే ఆ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్లి రిప్లై ఇచ్చాను. కానీ నా మైండ్ ప్యాలెస్ లో కోర్టు లాంటి ప్లేస్ దగ్గర అమ్మాయిలు అందరూ ఉన్నారు. అండ్ నేను వాళ్లతో నేరుగా మాట్లాడుతున్నాను. వాళ్ళ మాటలు బట్టి ఎవరు ఇంపార్టెంట్ మరియు ఎవరు అన్ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఈ విధంగా అమ్మాయిలందరినీ స్ట్రైక్ ఆఫ్ చేయగా ఆఖరికి 4 అమ్మాయిలు మిగిలారు. వాళ్ళు మెసేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయగా వాళ్ళు డేటింగ్ వేర్వేరు వ్యక్తులతో జరిగిందని తెలిసింది. ఒక అమ్మాయి ఆ వ్యక్తి బాగా పొడుగ్గా ఉన్నాడని చెప్పింది. రెండో అమ్మాయి ఆ వ్యక్తి పొట్టిగా ఉన్నాడని చెప్పింది. ఇక మూడో అమ్మాయి ఆ వ్యక్తి లడ్డుగా ఉన్నాడని చెప్పింది. అండ్ వాళ్ళ మీటింగ్ ప్లేస్ కూడా వేర్వేరు చోట్లలో ఉన్నాయి మరియు ఆ వ్యక్తుల అడ్రస్ కూడా వేరే. కానీ ఆ అమ్మాయిలు ఒక కామన్ పాయింట్ ని చెప్పారు. అదేంటంటే వాళ్ళ మీటింగ్ ప్లేస్ అది కాఫీ షాప్ అయినా లేదా పార్క్ అయినా ప్లేస్ అబ్బాయే ఎంచుకునేవాడు. అప్పుడు నేను ఆ 4 అమ్మాయిల్ని ఏదైనా సీక్రెట్ ఉందా అని అడగగా 4 కూడా ఏం లేదు సార్ అని రిప్లై ఇచ్చారు. అప్పుడు ఆ 4కి ఏదో సీక్రెట్ ఉంది అండ్ వాళ్ళు దాన్ని దాచిపెడుతున్నారు అని నాకు తెలిసింది. నేను మరిన్ని ప్రశ్నలు అడగడంతో ఆ 4 వెళ్లిపోయారు. అప్పుడే నేను ఒకే వ్యక్తి ఈ 4 అమ్మాయిలతో వేర్వేరు వేషాల్లో డేటింగ్ చేస్తున్నాడని రియలైజ్ అయ్యాను. అండ్ చనిపోయిన వాళ్ళ అడ్రస్ ని ఇచ్చి అతను చాలా మంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు. అతను మొత్తం అంత పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఒకవేళ అతను సడన్ గా మాయమైనా కూడా ఆ అమ్మాయిలు అతను ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి అడుగుతారు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా ఏళ్ల ముందే చనిపోయాడని తెలుస్తుంది. అందువల్లే ఈ అమ్మాయిలందరూ వాళ్ళ డేటింగ్ ఒక దయ్యంతో జరిగిందని అనుకుంటున్నారు. అందుకే దీని గురించి పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేకపోయారు. అండ్ ఇదే నా థియరీ. కానీ అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని నేను ఈ రోజు వరకు కనిపెట్టలేకపోయాను. ఈ 2 కేసులను నేను ఈ రోజు వరకు సాల్వ్ చేయలేకపోయాను. నా పని కేవలం క్లూ వెతికి కేసెస్ ని సాల్వ్ చేయడం మాత్రమే. కానీ వాట్సన్ నాతో పాటు ఉండి చాలా మందిని కాపాడాడు. చాలా సార్లు తన నా ప్రాణాలు కూడా కాపాడాడు. సో ఇలాంటి మంచి వ్యక్తికి మేరీ లాంటి మంచి అమ్మాయి దొరకాలి అండ్ వీళ్ళిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని చెప్పగానే అది విని అక్కడున్న వారందరూ ఆపు అని చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఫోటోగ్రాఫర్ తన ఫోటోని క్లిక్ చేస్తూ ఉండగా షెర్లాక్ దానికి పోజ్ ఇస్తూ ఉంటాడు. అయితే అప్పుడే తనకి ద మే ఫ్లై మ్యాన్ కేసులో దయ్యంతో డేటింగ్ చేస్తున్న ఆ లేడీ హౌస్ ఓనర్ తో షెర్లాక్ మరియు వాట్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఇతను షెర్లాక్ యొక్క పిఏ అండ్ ఇతని పేరు జాన్ హామిష్ వాట్సన్ అని చెప్పిన విషయం గుర్తొస్తుంది. దాంతో షెర్లాక్ ఆలోచనలో పడి వాట్సన్ కి తను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు తన మిడిల్ నేమ్ హామిష్ అని తెలియలేదు. 1 సంవత్సరం తర్వాత తన బర్త్ సర్టిఫికేట్ చూసినప్పుడు తన మిడిల్ నేమ్ హామిష్ అని తెలిసిందని, మరి ఆ లేడీకి వాట్సన్ యొక్క మిడిల్ నేమ్ ఎలా తెలిసింది అని అనుకుంటాడు. దాంతో తను వాట్సన్ తన మిడిల్ నేమ్ ని ఎక్కడైనా యూజ్ చేశాడా అని చెక్ చేస్తుండగా వాట్సన్ తన వెడ్డింగ్ ఇన్విటేషన్ పైన తన ఫుల్ నేమ్ జాన్ హామిష్ వాట్సన్ అని ప్రింట్ చేయించి ఉండటం చూస్తాడు. అంటే ఆ లేడీ వాట్సన్ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ ని చూసిందన్నమాట. ఇప్పుడు సడన్ గా షెర్లాక్ ఏమో ఆలోచించి గైస్ 1 మినిట్ ఇప్పుడిప్పుడే నాకు మే ఫ్లైమన్ ఇక్కడే మనతోనే ఉన్నాడని తెలిసింది. ఆ దయ్యం చనిపోయి కూడా చాలా మంది అమ్మాయిలని మోసం చేశాడు. కానీ
ఈ రోజు అతను డేటింగ్ చేయడానికి కాదు, ఎవరినో హత్య చేయడానికి వచ్చాడు అని అనౌన్స్ చేస్తాడు. ఇక 4 వైపులు చూస్తూ షెర్లాక్ చూపు వాట్సన్ యొక్క ఎక్స్ కమాండర్ జేమ్స్ దగ్గర ఆగుతుంది. కానీ తను అందరి ముందు చెప్పడానికి బదులుగా కార్డు పైన మే ఫ్లైమెన్ టార్గెట్ నువ్వే అని రాసి ఆ కార్డుని జేమ్స్ కి ఇచ్చి తనని అలర్ట్ చేస్తాడు. తర్వాత షెర్లాక్ ఈ ప్లేస్ నుండి ఎవరూ బయటికి వెళ్లకుండా ఈ ప్లేస్ ని సీల్ చేయి అని గ్రెగ్ కి మెసేజ్ చేస్తాడు. దాంతో గ్రెగ్ తన ఫోర్స్ ని యూజ్ చేస్తాడు. ఇక ఇన్ఫర్మేషన్ రాగానే జేమ్స్ తన రూమ్ లోకి వెళ్తాడు. దాంతో షెర్లాక్ అతన్ని ఫాలో చేయాలి అనుకుంటాడు. కానీ వెంటనే వెళ్తే అక్కడున్న వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అందుకే తను గ్లాస్ ని తీసుకుని పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు చియర్స్ అని చెప్తాడు. దాంతో అందరూ వాళ్ళ గ్లాసెస్ ని చియర్స్ చేస్తూ ఉండగా తను వాట్సన్ తో మీ కమాండర్ జేమ్స్ ని ఎవరో త్వరలో చంపబోతున్నారు. ఇప్పుడు నేను అతన్ని వెనకాల వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా రా అని చెప్పడంతో వాట్సన్ మేరీతో నువ్వు ఇక్కడే ఉండు, నేను షెర్లాక్ తో వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. కానీ మేరీ కూడా వాట్సన్ వెనకాలే వెళ్తుంది. ఇప్పుడు కారిడార్ లో వెళ్తుండగా జేమ్స్ ఏ రూమ్ లో ఉన్నాడో షెర్లాక్ కి అర్థమవుదు. అప్పుడు వాట్సన్ షెర్లాక్ నీకు అన్ని గుర్తుంటాయి కదా, ఇది ఎలా మర్చిపోయావు అని అడగగా షెర్లాక్ వాట్సన్ నేను నా మైండ్ లో ఉన్న చాలా విషయాలని డిలీట్ చేస్తూ ఉంటాను, ఈ రోజు జేమ్స్ యొక్క రూమ్ నంబర్ ని డిలీట్ చేశాను అని అంటాడు. అప్పుడే మేరీ అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి ఎందుకు తల బాదుకుంటున్నారు, రూమ్ నంబర్ 207 అని చెప్తుంది. ఇక ముగ్గురు 207 రూమ్ ముందుకి చేరుకోగా లోపల జేమ్స్ హంతకుడు వస్తే అతన్ని చంపేస్తా అని గన్ తో వెయిట్ చేస్తూ ఉంటాడు. బయట షెర్లాక్ వాట్సన్ మరియు మేరీ డోర్ ని కొడుతూ జేమ్స్ బయటికి రా, మేం నీకు ఏమీ కానివ్వం అని అరుస్తారు. కానీ జేమ్స్ లోపల నుండి లేదు షెర్లాక్, నేను బయటికి వస్తే నన్ను ఎవరైనా షూట్ చేస్తారు, నేను రూమ్ లోనే సేఫ్ గా ఉంటాను అని అంటాడు. అందుకు షెర్లాక్ బయట నుండి జేమ్స్ లోపల కూడా సేఫ్ కాదు అని అనగా జేమ్స్ సరే షెర్లాక్ నాకు ఈ విషయం చెప్పు, నన్ను ఎవరు ఎలా చంపబోతున్నారు లేదా నేను బయటికి రాను అని అనడంతో తన పరిస్థితి చూసి షెర్లాక్ ఆలోచనలో పడతాడు. అప్పుడే తనకి ఆ 2 అన్సాల్వ్డ్ కేసెస్ కి సొల్యూషన్ దొరుకుతుంది. వాస్తవానికి ద బ్లడీ గార్డ్స్మన్ స్టీఫెన్ అనే పేరు గల గార్డ్ ని దారుణంగా అటాక్ చేసినప్పుడు తను చనిపోతూ బ్రతికాడు. వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే ఆ రోజు స్టీఫెన్ కూడా ఇవాళ జేమ్స్ లాగే యూనిఫామ్ వేసుకున్నాడు. అండ్ యూనిఫామ్ లో బెల్ట్స్ ని చాలా టైట్ గా వేసుకుంటారు. ఆ టైట్ బెల్ట్ లో ఎవరైనా కత్తితో అతన్ని పొడిస్తే అతనికి నొప్పి అనిపించదు, కానీ బెల్ట్ విప్పినప్పుడు బాగా రక్తం పోవడంతో మనిషి చనిపోతాడు. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పి వాట్సన్ కమాండర్ మీ శరీరంలో ఆల్రెడీ కత్తి గుచ్చుకుంది, ఇప్పుడు బెల్ట్ విప్పితే మీరు చనిపోతారు, అందుకే చెప్తున్నాం మీరు త్వరగా బయటికి రండి అని చెప్తాడు. ఇక అది విని కమాండర్ బయటికి రాగానే అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ అతని బెల్ట్ ని విప్పుతారు. ఎలాగో అలా జేమ్స్ అయితే బ్రతికాడు. కానీ ఆ హంతకుడు ఎవరు, తను ఈ ఫంక్షన్ కి వచ్చాడని షెర్లాక్ కి నమ్మకం కలుగుతుంది. ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి కెమెరా తీసుకుని ఫోటోస్ ని చెక్ చేస్తాడు. కానీ అనుమానించే విధంగా ఆ ఫోటోస్ లో ఏమీ ఉండదు. ఎలా ఉంటుంది, స్వయంగా ఫోటోగ్రాఫరే హంతకుడైనప్పుడు. షెర్లాక్ ఈ థియరీని విని అందరూ షాక్ అవుతారు. వాస్తవానికి మే ఫ్లై అనే పేరు గల ఫోటోగ్రాఫర్ యొక్క బ్రదర్ ఆర్మీలో ఉండేవాడు. శత్రు దేశంలోని సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అతన్ని వాళ్ళు పట్టుకుని చంపేశారు. కానీ మే ఫ్లై యొక్క బ్రదర్ ని కమాండర్ జేమ్సే ఆ డేంజరస్ మిషన్ కోసం పంపించాడు. అండ్ జేమ్స్ యొక్క ఆర్డర్ ని ఫాలో అయ్యి ముందు కూడా చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. అప్పుడు ఆ హంతకుడు నా బ్రదర్ చావుకి కారణమైన ఆ జేమ్స్ బ్రతికుండటానికి వీల్లేదు అని ఈ ఉద్దేశంతోనే మే ఫ్లై జేమ్స్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ దీనికన్నా ముందు మే ఫ్లై స్టీఫెన్ అనే ఒక గార్డ్స్ మ్యాన్ ని చూస్ చేసుకుని అండ్ రోజు తనతో ఫోటోస్ తీసుకునే సాకుతో తనకి బాగా దగ్గరగా వెళ్లి నిల్చునేవాడు. ఆ సమయంలోనే తను స్టీఫెన్ బెల్ట్ లో కత్తితో పొడిచాడు. అండ్ బెల్ట్ టైట్ గా ఉండటం వల్ల స్టీఫెన్ కి ఏమీ తెలియలేదు. కానీ డ్యూటీ తర్వాత తను స్నానం చేయడానికి బెల్ట్ ని విప్పినప్పుడు రక్తం పోయి తను దాదాపు చనిపోయాడు. ఆఖరి క్షణంలో వాట్సన్ మరియు షెర్లాక్ అక్కడికి వెళ్లి తనని కాపాడారు. కానీ మే ఫ్లై కారణం లేకుండా స్టీఫెన్ ని ఎందుకు చంపాలనుకున్నాడు, మీరు గెస్ చేయగలరా? వీడియోని పాజ్ చేసి మీ గెస్ ని కామెంట్స్ లో రాయండి. గెస్ చేయలేని వాళ్ళ కోసమే మేం చెప్తున్నాం. జేమ్స్ లాంటి పెద్ద పదవిలో ఉన్న వాడిని చంపే ముందు తన టెక్నిక్ పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేయాలి అనుకుంటాడు. అంటే పాపం స్టీఫెన్ పైన ప్రాక్టీస్ చేసి హత్య చేయడానికి ఈ టెక్నిక్ సరైనదో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ జేమ్స్ కి దగ్గరగా వెళ్ళడం అంత ఈజీ కాదు. అందుకే ఈ పని కోసం జేమ్స్ తో కనెక్షన్ ఉన్న అమ్మాయిల లిస్టు తీసుకుని మే ఫ్లై ఆ అమ్మాయిలందరితో డేట్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. తను తన అసలు పేరు మరియు అడ్రస్ చెప్పకుండా వాళ్ళకి చనిపోయిన వాళ్ళ పేరు మరియు అడ్రస్ చెప్పి ఆ అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నట్లు నటించడం స్టార్ట్ చేశాడు. ఇక డేటింగ్ సమయంలో తను ఆ అమ్మాయిల ద్వారా జేమ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తను ఎక్కడికి వెళ్తాడు అండ్ తను ఏమేం చేస్తాడు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి ఏమీ తెలియలేదు. కానీ ఒక అమ్మాయి మే ఫ్లై కి కమాండర్ యొక్క డీటెయిల్స్ ని చెప్తుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, వాట్సన్ మరియు షెర్లాక్ దగ్గరికి దయ్యంతో డేటింగ్ చేస్తున్న కేసుని తీసుకుని వచ్చిన అమ్మాయి. ఆ రోజు మత్తులో ఉండటం వల్ల వాట్సన్ మరియు షెర్లాక్ ఆ కేసుని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక్కడ తను వాట్సన్ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ చూస్తుంది. అందుకే జాన్ హామిష్ వాట్సన్ అని తన పూర్తి పేరు చెప్తుంది. ఇక మే ఫ్లై ఆ పేరుని సెర్చ్ చేసినప్పుడు వాట్సన్ ఒక ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది. కమాండర్ జేమ్స్ తన పెళ్లికి ఖచ్చితంగా వస్తాడని తనకి నమ్మకం ఉంటుంది. అందుకే తన ఫోటోగ్రాఫర్ వేషంలో పెళ్లికి వచ్చి సరైన సమయం చూసుకుని జేమ్స్ బెల్ట్ లో కత్తితో పొడుస్తాడు. కానీ అప్పుడు జేమ్స్ కి ఏమీ అనిపించదు. తర్వాత షెర్లాక్ జేమ్స్ ని కాపాడి మే ఫ్లై ని అరెస్ట్ చేయిస్తాడు. సో ఈ విధంగా 2 అన్సాల్వ్డ్ కేసెస్ ని షెర్లాక్ ఒకేసారి సాల్వ్ చేసేసాడు. దీన్నే అందరూ ఒక దెబ్బకి 2 పెట్టెలు అని అంటారు. ఇక పెళ్లి సంతోషం నిండి ఉన్న వాతావరణంలో షెర్లాక్ మేరీతో పొద్దున నీకు వైన్ చేదుగా అనిపించింది అని చెప్పావు కదా, నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు
చాలా నమ్మకంగా ఉంది, కావాలంటే చెక్ చేసుకో అని అంటాడు. అది విని వాట్సన్ మరియు మేరీ ఇంకా ఎక్కువ సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, దీంతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పటి వరకు అన్ని కేసెస్ ని షెర్లాక్ మరియు వాట్సన్ కలిసి సాల్వ్ చేసేశారు. ఇంకా ఒకటే ఉంది. అంతలో ఎవరో వాట్సన్ ని కిడ్నాప్ చేసి తనని పాత వస్తువులతో పాటు తగలబెట్టడానికి ప్రయత్నించాడు. అతను ఎవరు, ఎందుకు అలా చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ని ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ కమెంట్స్ కూడా మాకు చాలా అవసరం. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.